చాలా సందర్భాల్లో అమ్మ అలా చెయ్యొద్దే, నాన్న ఒరే అలా చెయ్యొద్దురా అని చెప్పి అస్తమాను అడ్డు తొలుగుతూ ఉంటాడు. కొడుకు కానీ కూతురు కానీ అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకని వీళ్ళ క్యాలిక్యులేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మొత్తం అంతా ప్రీ ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది. ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ రోజు ఎవరితో తిరగాలి, ఏ రోజు ఎక్కడ పడుకోవాలి, ఈ ప్రోగ్రాంలు అన్ని అయిపోతా ఉంటాయి. ఇంటికి వచ్చేసరికి అమ్మ బ్రేక్ వేస్తే నాన్న బ్రేక్ వేస్తాడు, వద్దు అని అంటాడు. వీళ్ళకేమో ఒళ్ళు మండిపోతా ఉంటుంది. ఎందుకని అస్తమాను కదలకుండా చేస్తారు, కట్టిపడేస్తారు. ఇది సాధారణంగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అమ్మ నాన్నను వేసే ప్రశ్న. అస్తమాను నో అని చెప్తారు. కారణం ఏమిటి? కారుకి బ్రేక్లు ఉంటాయి కదా. ఎప్పుడైతే కారుకు బ్రేక్లు ఉన్నాయని తెలుస్తుందో అప్పుడు నువ్వు స్పీడ్గా వెళ్తావు. ఎందుకని? అవసరమైతే బ్రేక్ వేసుకోవచ్చు. అమ్మ నాన్నకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? నీ భవిష్యత్తులో నువ్వు ఎదురు లేకుండా ముందుకు వెళ్ళిపోవాలని. ఎంత త్వరగా నువ్వు గమ్యానికి చేరాలో అంత త్వరగా నిన్ను గమ్యానికి చేర్చాలనే వాళ్ళు బ్రేక్లు వేస్తూ ఉంటారు. బ్రేకులు లేని కారు అమ్మ నాన్న నీకు ఇచ్చారు, వేసుకెళ్తావా? చచ్చిపోతానండి. అదే కదండి నాన్న అమ్మ చేస్తుంది. నువ్వు నాశనం కావడం ఇష్టం లేదు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు బ్రేక్లు వేస్తూ ఉన్నారు. ఆ బ్రేకులు వేయటం వల్ల నీకు వాళ్ళు సేఫ్టీని ఇస్తున్నారు. నాన్న అమ్మ ఎప్పుడైనా నువ్వు దూసుకుపోవాలనుకున్నప్పుడు స్లో చేస్తున్నారు అని అంటే నేను ప్రాణంగా ప్రేమించారు కాబట్టి, వాళ్ళ కళ్ళ ముందు నువ్వు నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి వద్దురా నా మాట వినరా అన్నారు అనుకోండి, దయచేసి మాట వినో. ఎందుకు అమ్మ నాన్న వద్దు అంటున్నారంటే జీవితం నేర్పించిన పాఠాలు నేర్చుకున్న వాళ్ళు కాబట్టి, మంచి చెడు తెలిసిన వాళ్ళు కాబట్టి, ఎప్పుడైనా నీ నిర్ణయాలకు వాళ్ళు అడ్డు తగులుతూ వద్దులే తల్లి అది మనకు మంచిది కాదు, వద్దురా అది మనకు మంచిది కాదు, బ్రేక్ వేశారు అని అంటే నీ బాగును కోరుతున్నారు కాబట్టి, నీ క్షేమాన్ని కోరుతున్నారు కాబట్టి వారు బ్రేకులు వేస్తున్నారు. బ్రేకులు లేని వెహికల్ నువ్వు నడపలేవు. అలాగే బ్రేకులు వేసే అమ్మ నాన్న లేకపోతే నువ్వు బ్రతకలేవు. పనికొచ్చేవాడిగా బ్రతకడం నీకు సాధ్యము కాదు.